నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులుగా చెలామణి అయ్యేటువంటి కొంతమంది వ్యక్తులు ఈ మధ్యకాలంలో కుంచిత బుద్ధితో కుంచిత స్వభావంతో ప్రవర్తిస్తూ తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు. అంటే 10 మందిని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 10 మందిలో ఉన్నప్పుడు ఒక పౌర స్పృహ అనేది ఉండాలి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమవుతుంది అన్నటువంటి కనీస పౌర స్పృహ కలిగి ఉండాలి. అలాంటిది ఏది లేకుండా నోటికి ఏదో వస్తే అది వాగేసి అనవసరమైనటువంటి లేనిపోని కాంట్రవర్సీలు అయితే మీదికి తెచ్చుకుంటున్నారు. రీసెంట్గా నేను చూసుకుంటే గద్దర్ అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళిన చిరంజీవి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్రాన్ని పొగడ్డానికి పక్క రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. అంటే వాళ్ళని చూసి ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవాలంట. ఇంకోటి, ఆయన పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, స్టార్ అయింది ఇక్కడ, ఎన్నో పదవులు అలంకరించింది ఇక్కడ, పార్టీ పెట్టింది ఇక్కడ, అన్ని చేసినా కూడా కనీసం ఈ రాష్ట్రం యొక్క పేరును కూడా సంబోధించడానికి ఆయనకి మనసు రాలేదు. పక్క రాష్ట్రం అన్నాడు, లేదు మా పక్కనే ఉన్న ఏపీ, లేదంటే మా తెలుగు రాష్ట్రమైన ఏపీ, అలా ఏమనకుండా జస్ట్ పక్క రాష్ట్రం అని చెప్పేసి వదిలేశాడు. అంటే ఎవరు కూడా దీన్ని కాంట్రవర్సీ చేయలేదు, ఆయనే కాంట్రవర్సీ చేశాడు. కాంట్రవర్షియల్గా కామెంట్ చేశాడు కాబట్టే దానికి చాలామంది రియాక్ట్ అయ్యారు. సరే, ఇప్పుడు చూసుకుంటే గరికపాటి నరసింహారావు గారు కూడా లేనిపోని వివాదాల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఆయన. మరి ఆయన నైజమో లేదంటే అలాంటి వివాదాల్లో ఉంటే లేని పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశమో తెలియదు, కానీ ఆయన ప్రవచనాల కంటే కూడా వివాదాలే ఎక్కువగా ఉంటాయి ఆయనకి. అంటే ఆయన చెప్పే ప్రవచనాల్లో కూడా జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులను బ్లేమ్ చేయడం, అంటే వాళ్ళని వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మాట్లాడడం, ఇతరులను లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం, ఇలాంటివే ఉంటాయి తప్ప ఆయన వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వాటిలో ఉన్న సారాంశాన్ని, వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఆయన చెప్పడమే చాలా తక్కువ. సో ఆయన ఎప్పుడు కూడా ఈ కాంట్రవర్సీల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు ఆయనకు ఆయనే ఇరుక్కున్నాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం, విన్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఏమన్నాడో విందాం. అన్నం తినేవాడు గుడ్డు పెట్టే భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిది గుడ్డు పెట్టారా అంట. సరే, గుర్తుందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పుకోవాలి. గుడ్డు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతారండి? అసలు పిల్లలకు భోజనం పెట్టినట్టండి, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. పేద పిల్లల ఆకలిని శోభనంతో పోలుస్తున్నాడు ఆయన. అంటే ఈయన ఎంతో గొప్ప ప్రవచనకర్తో ఇంకా ఈ ఒక్క లైన్లో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో శివాజీ విషయంలో నాన్ వెజ్ వచ్చేసి అనవసరంగా గరికపాటిని లాగి చాలా హీనాతిహీనంగా మాట్లాడాడు. దానిపైన మనం కూడా గట్టి కౌంటర్ ఇచ్చాం. చాలా బాధతో ఆయన్ని మనం సేవ్ చేసాం. అంటే ఆయన పైన మాట్లాడిన మాటల్ని మనం పూర్తిగా ఖండించాం, పూర్తిగా ఈయనకి సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడు మాట్లాడిన ఈ మాటలు నాకెందుకో చాలా నీచంగా అనిపిస్తున్నాయి. నాన్ వెజ్ లాంటి వాళ్ళే ఈయనకి కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు. ఆ భావన కూడా నాకు కలుగుతుంది. అసలు మధ్యాహ్న భోజన పథకం అనేది అదే ముష్టి కాదు, జన్మ హక్కు. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళ యొక్క జన్మ హక్కు. ఈయన గొప్ప ప్రవచనకర్త, అష్టావధాని, అందులో ఎటువంటి సందేహం లేదు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు, వీటన్నింటి గురించి చాలా గొప్పగా చెప్పగలిగినటువంటి అష్టావధాని. కానీ ఈయనకి సామాజిక, సాంఘిక, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, జాతీయ, అంతర్జాతీయ విషయాల్లో మాత్రం ఈయనకున్నటువంటి జ్ఞానం శూన్యం. ఒక 5వ తరగతి పిల్లవాడికి ఉండవలసినటువంటి జ్ఞానం కూడా లేదు ఈ విషయంలో. ఇది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. అసలు మధ్యాహ్న భోజన పథకం ఉండేది ఎందుకు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 39 ప్రకారం ఆరోగ్య భద్రత కల్పించాలి. నైతిక అలాగే గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్కు ఉంది. దానిలో భాగంగానే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. కనీసం ఒక్క పూట కూడా తిండి లేక బడికి దూరమైన పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు.
ఒక్క పూట ఆకలికి అంటే ఒక్క పూట అన్నం తినడానికి వాడు బడికి వస్తున్నాడంటే వాడి దీనస్థితి ఎలా ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు బలిసిన 50 మంది కోసం ఈ మధ్యాహ్న భోజన పథకం లేదు. అలాగే కేవలం తిండి తినడానికి వస్తున్న 40 మంది కోసము ఈ పథకం లేదు. ఎవరైతే చదవాలి అన్న ఆశయం ఉండి చదువుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉండి ఒక్క పూట అన్నం లేకుండా పస్తులుండి పనికి వెళ్ళడం అలాంటివి చేస్తున్న వాళ్ళ కోసం వాళ్ళు బడికి రావాలి, ఇక్కడ అన్నం తినాలి, మంచి మంచి చదువులు చదువుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి పుస్తకాలు, యూనిఫామ్, కోడిగుడ్లు, పౌష్టికాహారం లోపం లేకుండా పోషకాహారాలు అందించే ఆహారం, మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ పెట్టారంటే వాళ్ళకేం భిక్ష వేయట్లేదు. ఈ నాగరికత తెలిసినటువంటి ప్రతి దేశంలో ఉండేది ఇదే. కానీ ఈయనకు తెలియకపోవడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళకేం ముష్టి వేయట్లేదు. వాళ్ళ పైన ఈ దేశం పెట్టుబడి పెడుతోంది. విద్యకి అలాగే వైద్యానికి ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా అందాలి. ఈ ఉచిత విద్య అందించే విధానంలోనే వాళ్ళకి కనీసం తినడానికి కూడా లేనప్పుడు వాడు ఏం చేస్తాడు? బడికి రాలేడు. వాడికి తిండి కావాలి. ఎక్కడో చోటకి వెళ్ళడమా, పనికి వెళ్ళడమా, లేదంటే ఇంకోటి ఏదైనా చేయడం అలాంటివి చూసుకుంటాడు తప్ప వాడి చదువుకోవాలన్న ధ్యాస ఉండదు. అలాంటి వాడిని బడికి తీసుకొచ్చి వాడికి మంచి పౌష్టికాహారం అందించి వాడికి పుస్తకాలు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి వాడికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి వాడిని ఒక ఉన్నత విద్యావంతునిగా తయారు చేస్తున్నారు. ఒక భావి భారత పౌరునిగా తయారు చేసే ఒక ప్రక్రియ ఇది. దానిపైన నీ ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూస్తే అదే కోడిగుడ్లతో కొట్టినా కొడతారు. అంటే ఒక గొప్ప ప్రవచనకర్తని ఈ విధంగా మాట్లాడడం తప్పేమని అనిపిస్తుంది. కానీ ఆయన మాట్లాడిన మాటలు చాలామంది పేద పిల్లలు అలాగే చిన్నపిల్లలు అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటే వాడు ఆ మధ్యాహ్న భోజన పథకంలో అన్నం తినడానికే నేను వస్తున్నానా అని బాధపడిపోయి వాడు ఏమంటారు ఒక మానసిక క్షోభకి గురవుతాడు. పైగా ఈయనేంటంటే వాళ్ళ ఆకలిని శోభనంతో పోలుస్తున్నాడు. ఎంత దుర్మార్గం అసలు! చిన్నపిల్లల్ని శోభనం వరకు అసలు పోల్చొచ్చాలా? ఆ విధంగా మాట్లాడొచ్చా? అసలు ఈయన ముప్పూటలా తిని చేతికి ఒక కడియం వేసుకొని ప్రవచనాలు చెప్తూ లక్షలు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈయనకి ఆకలి విలువ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అలా పల్లెల్లోకి వెళ్తేనో లేదంటే పట్టణాల్లో ఒక చిన్న స్లమ్ ఏరియాలకు వెళ్తేనో అక్కడ అర్థమవుతుంది. ఒక తాగుబోతు తండ్రి ఉంటాడు, వాడు తాగడానికే సరిపోతుంది. తల్లి పొద్దున లేచి పనికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అయినా సరే కనీసం తినడానికి కూడా తిండి ఉండదు. అలాంటి ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇంత గొప్ప అవధాని అయిన మీరు, ఒక ప్రవచనకర్త అయిన మీకు అసలు ఈ విషయం తెలియకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అసలు ఆయన ఎలా మాట్లాడాడో నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఖండించాల్సిన విషయం. ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అంటే ఈయన మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే పోషించే శక్తి లేని, అంటే ఒక్క పూట కూడా అన్నం పెట్టలేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఒక్క పూట అన్నం లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి అనర్హులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంత నీచంగా ఎవరు మాట్లాడతారు? ఆయన చెప్పదలుచుకున్న విషయం అర్థమైంది, కానీ ఆయన అనవసరమైన వివాదంలోకి లాగాడు. ఆయన ఏం చెప్తున్నాడు? పిల్లలకి భోజన పథకం పెట్టారు, అలాగే గుడ్లు అందుతున్నాయా లేదా, లేదంటే వాళ్ళకి సరిగ్గా అన్నం పెడుతున్నారా లేదా, ఇవి చూసుకోవడానికే టీచర్స్కి టైం సరిపోతుంది. అవి చూసుకోవడానికే టైం సరిపోయినప్పుడు పిల్లలకి ఏం చదువు చెప్తారు? ఇప్పుడు అవి చూసుకోవడానికి వేరే వాళ్ళని పెడితే బాగుంటుంది అని ఆయన ఉద్దేశం. కానీ ఆ చెప్పే విధానంలో మాటలు చాలా హద్దులు దాటిపోయాయి. ఇప్పుడు పిల్లల ఆకలికి శోభనానికి ముడి పెట్టాడు ఈయన. గుడ్డు పెడతారా ఎవరైనా భోజనంలో? నువ్వు తినకుంటే సరిపోయినా, నువ్వు తినకుంటే సరిపోయినా పౌష్టికాహారం అది. అంటే ఎక్కువ పోషకాలు తక్కువ ధరలో అందుతాయి, అందుకనే చిన్నపిల్లలకి గుడ్డు అనేది ఇస్తారు. అది కూడా తెలియదు మీకు. తెలియదో లేదంటే ఏదైనా ఈర్ష్యతో, అసూయతో, కోపంతో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను కూడా ఒక హిందువునే. గతంలో నాన్ వేసిన మీ పైన కామెంట్లు చేసినప్పుడు కూడా నేను ఖండించాను. అయినప్పటికీ ఈ రోజున మీరు మాట్లాడిన విధానాన్ని మాత్రం నేనైతే అస్సలు సపోర్ట్ చేయను. ఖచ్చితంగా గరికపాటి గారు అయితే సమాధానం చెప్పాలి. ఇంతకంటే హేయంగా, ఇంతకంటే నీచంగా, ఇంతకంటే దరిద్రంగా
కనీసం ఒక కూలి పని చేసుకొని బ్రతికే ఒక ఏమీ తెలియని అనాగరికుడు కూడా ఈ విధంగా మాట్లాడేమో నాకు తెలిసి. ఒక ప్రవచనకర్త అయి ఉండి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడాడంటే ఇక ఆయన విచక్షణకే వదిలేస్తున్నా నేను. ఇక అంతకుమించి ఏం మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే దీనిపైన మనం అనవసరంగా మాట్లాడితే ఆయన్ని విమర్శించినట్టు ఉండదు, మన స్థాయిని మనం తగ్గించుకున్నట్టుగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి గరికపాటి వారు చేసిన ఈ నీచమైన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.